ఈరోజు మనం వీడియో వైరల్ అవ్వడం చూసాం. చిత్తూరులో ఒక మహిళను ఆవిడ అప్పు చేయకపోయినా దారుణంగా కట్టేసి కొట్టేసి చిత్రహింస చేశారు. చంద్రబాబు నాయుడు గారికి తెలియగానే ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడి న్యాయం చేయమని చెప్పారు. కేసు పెట్టి నేనేం డిమాండ్ చేస్తున్నానంటే అక్కడ ఉన్న పోలీసుల్ని 307 అటెంప్ట్ టు మర్డర్ అంటారు దీన్ని, కన్స్పిరసీ 3-4 సెక్షన్లో మీరు కేసు పెట్టండి. 7 రోజుల్లో కేసు పెట్టకపోతే నేనే మీ మీద కేసు పెడతాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి నేను ఇచ్చిన మనవి ఏంటంటే, ఇదే విషయం స్టాలిన్ తమిళనాడులో జరిగితే తమిళనాడు కోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే, ఎవరైతే అప్పులు ఇచ్చి జబర్దస్త్గా అప్పులు చేస్తున్నారో, లేదా మానభంగాలు చేస్తున్నారో, లేదా హత్యలు చేస్తున్నారో, ముఖ్యంగా అమ్మాయిలు ఎత్తుకొని వెళ్తాం మీరు డబ్బులు ఇవ్వపోతని, ఇది కొల్లలని చెప్పొచ్చు మన దేశంలో. సో స్టాలిన్ గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ని చూసి అసెంబ్లీలో బిల్లు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు బాగా వినండి, అసలు వారికంటే మీరే ముందు బెల్లు పెట్టాలి. ఎందుకంటే మీకే అనుభవం ఎక్కువ ఉంది కనుక మీరు ఇమీడియట్గా అసెంబ్లీలో అప్పులు ఇచ్చిన వారు ఎవరైతే ఇలాగ మహిళలు కొట్టి లేదా అమ్మాయిల్ని తీసుకెళ్ళి బహిరంగంగా అప్పులు వసూలు చేస్తారో, కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మీరు అసెంబ్లీలో బిల్లు పాస్ చేయండి. 5 సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష అని, అలాగే 5 లక్షల జరిమానా అని. ఎందుకంటే ఈరోజు మీరు ఒక లేడీతో మాట్లాడారు, ఇలాంటి కొన్ని లక్షలు జరుగుతున్నాయి. ఎంత దారుణం అది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ప్రొఫెషన్. మొన్న బెట్టింగ్ యాప్లో నేను సుప్రీంకోర్టులో మే 23న ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు జస్టిస్ గారు అన్నారు, మర్డర్ కేసులో 302 పెడితే నరహత్యలు ఆగిపోయాయా? నేను దానికి ఏమిచ్చాను, యువర్ ఆనర్, ఒక సిగరెట్ తాగితేనే హానికరం అని అనౌన్స్ చేస్తారు. అలాగైతే బెట్టింగ్ యాప్లో ఇక్కడ బాలకృష్ణ మొదలుకొని సచిన్ తెందుల్కర్ వరకు తీసుకొని అందరినీ బెట్టింగ్ యాప్లో 1100 మంది 100,000 కోట్లు కలెక్ట్ చేస్తున్నారు. 30 కోట్ల యూత్కి నాశనం అవుతున్నారు. తెలియకుంటే ఇది మంచి యాప్ అనుకొని అప్పులు చేసి, నిన్న కూడా నేను ఒక స్టోరీ చదివాను. ఒక అబ్బాయి 10 లక్షలు అప్పు చేసేసి బెట్టింగ్ యాప్లో డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడని. దేశంలో 29 రాష్ట్రాలకి అలాగైతే ఆర్డర్స్ వెళ్ళాయో, సుప్రీంకోర్టు దేశానికి ఎలాగైతే డిమాండ్ చేసిందో గవర్నమెంట్ మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని అసెంబ్లీలో ఈ బిల్లు పెడితే, ఇలాంటి బిల్లులు దేవుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని దీర్ఘాయుస్సు ఇస్తాడు. ప్రజల కొరకు ఉండండి, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అంటే సూపర్ 6 ఏదో జోక్ చూశాను నేను. సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వారు నాలుక అన్నారు, అది పెద్ద వైరల్ అవుతుంది. అంటే మీరు నాలుకను ముయిస్తారా, నాలుకను కోస్తారా అని కొందరు నన్ను ప్రశ్నించారు. కాబట్టి మీరు డిప్రెషన్ అవ్వకుండా ఉండాలంటే, మీరు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చాలంటే, అందరికంటే ఈ దేశంలో మీకు నా గురించి ఎక్కువ తెలుసు కనుక నేను ఎన్ని వందల కంపెనీలు తీసుకొచ్చాను, ఎలాంటి వారిని మీకు పరిచయం చేశాను. నేను మరి ఒక్కసారి ఈ లెటర్ మీరు 7 రోజుల్లో రెస్పాన్స్ ఇస్తారు. హైకోర్టులో మాకు ప్రత్యేక హోదా కావాలని కౌంటర్ ఫైల్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసెంబ్లీలో కూడా ఈ అప్పులు ఇచ్చిన వారి గురించి మీరు బిల్స్, నేను ఆల్రెడీ స్టేట్మెంట్ కొన్ని రాశాను, మీరు పంపమంటే మీకు పంపుతాను. అది మీరు అసెంబ్లీలో ఇంట్రొడ్యూస్ చేయండి. మంచి చేద్దాం. దేవుడు మీరు చేసిన తప్పులన్నిటి, రాజకీయ నాయకుల తప్పులన్నీ క్షమిస్తాడు, మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి గవర్నమెంట్ నేను కాదు కదా ముఖ్యమంత్రిని, కావాలని అడగాలి కదా. నేను కాదు కదా మాజీ ముఖ్యమంత్రిని, వాళ్ళు కదా వాగ్దానాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పదవులు అనుభవించారు. 500 కోట్లు ఏం కర్మ, నా ఆస్తి 1,00,000 కోట్లని ఒక ఆయన, 3 లక్షల కోట్లని ఒక ఆయన. వీడియో వైరల్ అవ్వడం మీరు చూస్తున్నారు కదా. కానీ పేద ప్రజలకు 3,000 నిరుద్యోగులకు ఇవ్వలేకపోతున్నాం. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. అమ్మా ఆ ఊతరేఖలు పట్టుకొని వచ్చాయని ఒక ఆయన మీద చీటింగ్ కేసు వేస్తున్నాను కోర్టులో. ఏమన్నాను? పూతరేకుల ఎమ్మెల్యే మీద. వాడు ఎంత మోసం చేశాడో వీడియో ఇప్పుడు ఏ చూసినా అదే వైరల్ అవుతున్నాయి నా వీడియోలాగా.
మోసం చేసి అమ్మా అమ్మా ఎంతమంది ఉన్నారు మీ నలుగురు కదా, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 60,000, నీకు 18,000, లెక్క 78,000. అమ్మా నీకు 5,000 కదా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీకు 10,000, మేము అధికారంలో రాగానే మీకు 10,000. అలాంటి యూజ్లెస్ ఇడియట్స్, ఇంగ్లీష్లో అంటే అర్థమేంటి, అలాంటి మూర్ఖంగా వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి చట్ట ప్రకారం. ఇప్పుడు నేను రంగంలో దిగా. ఇలాంటి పనికిమాలిన ఎమ్మెల్యేలని రోడ్ల మీద తిరగనివ్వకూడదు, జైల్లో పెట్టాలి. మరొకసారి వాగ్దానాలు ఇవ్వకుండా వాళ్ళు చిత్తుగా ఓడించాలా, 5 నుంచి 7 సంవత్సరాలు జైల్లో పెట్టాలి. మహిళలను మోసం చేసి, వృద్ధులను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, అసలు నేను మాట్లాడకూడదు అనుకున్నాను ఇవన్నీ. చంద్రబాబు నాయుడు గారు, మీడియా ద్వారా నేను మీకు చెప్తున్నాను, రండి కలిసి పనిచేద్దాం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లేదా మీరు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చలేరు, ఇలాంటి మహిళల్ని మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టకపోతే కాపాడలేరు. చరిత్రలో ఒక అంబేద్కర్గా, ఒక గాంధీగా, ఒక సర్దార్ పటేల్ లాగా, వందల మంది హీరోస్ లాగా ఉండిపోవాలి అంటే మీ చివరి దినాలు కనీసం 75 సంవత్సరాల్లో రిటైర్ అయ్యే టైం మీది. మోదీ గారు కూడా సెప్టెంబర్లో రిటైర్ అవుతున్నారని విన్నాను. మంచి చేసియండి. ఆ తర్వాత మీ పార్టీలో ఎవరికి మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి పదవి ఇంకో 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉంది కదా, అది మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చుకుంటారా, లోకేష్కి ఇచ్చుకుంటారా, ఎవరికైనా మీరున్నంత కాలం మంచి చెయ్యండి. మీకు తెలుసు, నా హృదయంలో నుంచి ప్రార్థనాపూర్వకంగా ఈ లెటర్ మీకు పంపించాను. మీరు కళ్ళు మూసుకొని 5 నిమిషాలు ప్రార్థన చేసి ఈ లెటర్ చదవండి. 7 రోజులు టైం ఉంది, మీరు రెస్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రూత్ఫుల్గా మీరు ఇది నేను చెప్పినట్టు చేస్తే మీ జీవితం మారిపోద్ది, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పంపించేస్తాను మమత, గ్రూపుల్లో అందరికీ పంపించాను. థ్యాంక్ యూ. I have రింగ్ ఆపుకోవాలా, ఫోన్ స్విచ్ ఆఫ్ కావాలా ప్లీజ్.